భావన్న గారికి, మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, బీసీసీ అధ్యక్షులు వెంకన్న గారికి, అద్దెకి దయాకర్ గారికి, స్థానిక నాయకులు రాజగోపాల్ రెడ్డి గారికి, ప్రతాప్ గారికి, శంకరెడ్డి గారికి, కొండలరెడ్డి గారికి, రాఘవ గారికి, అందరికీ ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. మీ అందరికీ ముఖ్యంగా అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరూ కూడా చేతులకు నమస్కరిస్తూ మీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను ఆశీర్వదించి మీకు సేవ చేసే అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించాలని కూడా మీ అందరికీ చేతులకు మొక్కుతున్నాను. 20 నల్గొండ జిల్లా కేంద్రం ఎమ్మెల్యేగా, మంత్రిగా మీ అందరూ కూడా నన్ను కూడా ఇక్కడికి దూరంగా చూశారు. మంత్రిగా ఉన్నప్పుడు మీ దగ్గర కూడా చాలాసార్లు రావడం జరిగింది. నీతి నిజాయితీగా ఎక్కడ చిన్న తప్పు లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ, ప్రతి గ్రామానికి సబ్స్టేషన్ కడుతూ, ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తూ, ప్రతి ఎకరానికి సాగునీరు అందించి నల్గొండ కాన్ఫరెన్స్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రోజున్న పరిస్థితిలో తెలంగాణ కోసం ఆ రోజు శ్రీకాంతాచారి మన పక్కన ఆ అబ్బాయి చనిపోతే చూసినప్పుడు హాస్పిటల్ బాధ అనిపించి తెలంగాణ భూమి కొట్లాడాలి, పిల్లలు సాగుతుందని చెప్పి నా 3 సంవత్సరాల కాలం మంత్రి వదిలిపెట్టి తెలంగాణ కోసం పెట్టాను. ఎందుకంటే పిల్లల కంటే పిల్లల పోరాటం ముఖ్యం, తెలంగాణ ముఖ్యం. మనం కొట్లాడతాం, మన పిల్లలు సావనియొద్దని చెప్పి నా ప్రయోజనం. ఈ రోజు కూడా పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తూ మీ అందరికీ కూడా ఆలోచిస్తున్నా. తెలంగాణ ఎంత కోట్ల కొట్లాడామో తెలంగాణ అభివృద్ధి కోసం మనందరూ కష్టపడాలి. 2 సార్లు మోసం పాటలతో అధికారంలోకి వచ్చి రెండోసారి కూడా కానీ వచ్చిన తర్వాత 3 నెలల వరకు మంత్రివర్గం లేదు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం లేదు, వేరే పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళడం అన్ని కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తూ అహంకారంతో ప్రవర్తించడం మీకు బుద్ధి చెప్పడానికి ఎక్కడెవరు కావాలి. అందుకనే కూడా నల్లగొండకి వెళ్ళి పోటీ చేయాలని నేను రాజగోపాల్ రెడ్డి ఇక్కడికి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి మేమందరం అనుకోని ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మా సొంత మండలం నార్కట్పల్లి కూడా ఇక్కడే ఉన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళి పోటీ చేయడం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత భవన్ దగ్గర ఇంటికి రోజు కలిసింది. ఇంటికి రోజు ఫస్ట్ చెప్పాడు, నువ్వు గెలిచిన పోరాడినాడు అబ్బాయి. ఒకటే నువ్వు గెలిపిస్తే పోనాడు ధైర్యాన్ని ఇచ్చిండు. మీ అందరూ కూడా గట్టిగా కష్టపడుతుంది. ఇంత పెద్ద స్వార్థం పడు మీ అందరికీ కూడా చెప్తున్నా. ఇలా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకోవాలి. మనం తెలంగాణ వచ్చింది 4 కుటుంబాల కోసం కాదు, 4 కోట్ల మంది కోసం వచ్చింది. కానీ 6 సంవత్సరాలు కూడా ఆ కుటుంబాలే బాగుపడుతుంది. ఒక ఇల్లు కట్టుకున్నా చెప్పాలి మా అమ్మ తాతలు. డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కట్టుకుందా? మరి ఎందుకు తన పేదవాడికి ఇల్లు కట్టలేదు తెలంగాణ ఎందుకు? ఆ రోజు రక్తపత్రం చేసి దాని కొట్లాడి రైతులతో ఎస్ఆర్ఎస్ 2 తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమందరం వచ్చి ఒక కాలంలో నీళ్ళు వెళ్తుంటాం. ఆ నీళ్ళు ఎన్నిసార్లు వచ్చి ఒక్కసారి చెప్పాలి. 1,00,000 కాళేశ్వరం అంటున్నాం. కనీసం నీళ్ళు రైతులకు ఆడుకుందాం. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి. ఈ అసలు కొట్టాడు 1000 రూపాయలు బోనస్ ఇవ్వయా వరి మీద. పక్క రాష్ట్రం మధ్యప్రదేశ్ కర్ణాటక ఇస్తుంది. ఒక 2,500 వస్తే ఎకరానికి 20 క్వింటాలు పంటే మాకు లాభం ఏంటంటే దాని గురించి మాట్లాడలేదు. ఎన్నికల ముందు రైతు బంధు చెప్తాడు. ఈ మోసం ప్రభుత్వం పోవాలి. అప్పటి వరకు ఇంకా 4 ఏళ్ళు ఆనే ఉంటారో తెలుసు. కానీ కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా, మీరు పార్లమెంట్ సభ్యులుగా మీ ఆశీర్వాదంతో గెలిచి తప్పకుండా ఆయన గుండెల్లో నిలబోవాలి. ప్రతిరోజు కూడా ఎవరికైనా సెక్రటరీకి రావచ్చే విధంగా పనిచేయాలంటే మాలాంటి గట్టిగా కుట్రాడేవాడిని గెలిపాడు. లేకపోతే మన గౌరవం ఉండదు. ఆయన సెక్రటరీ ఆడిగాడు, సొంత పార్టీ ఎమ్మెల్యే లోపలికి ఆడినాడు. మనం ఏం చేయాలప్పుడు బయట గట్టిగా నాలాంటి వారు నలుగురు కొట్లాడుతుంటే భగవాన్ లాంటి వారు రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నిస్తుంటే ఒక భయం పడుతుంది. మన జీవన్ రెడ్డి ఇంకా 3 ఎమ్మెల్యేలు తిరగగానే ఒక రైతు ఫోన్లో మాట్లాడుతుంది. రైతు పాస్బుక్ ఇస్తలేరు. మీ దగ్గర రైతు బంధు ఎంతమంది రావాలో చెప్పాలి. మీరు అందరికి వచ్చినాయా చెక్కులు? ఇంతమంది అప్పుడే ఇంతమంది చెక్కులు ఎక్కడ రాలే. పాస్బుక్లు రాలే. పాస్బుక్ల కోసం ఎంఆర్ఓ లంచాలు తీసుకుంటారు, ఆర్ఐ తీసుకుంటారని ఆంధ్రలో ఫోన్ చేయక నేను సస్పెండ్ చేశాను. అదే రోజు సెక్రటరీ కూర్చుంటే తెలుసుకోలేదని ఎందుకు తెల్లారి 3 ఎమ్మెల్సీలు గెలిచినాయి. జీవన్ రెడ్డి మెజార్టీతో గెలిచిండు. పేపర్లు మొత్తం అదే వస్తుంది. దాని బదులు రావాలని ఒక నాటకం ఆడిండు. అందుకనే మనలాంటి వాళ్ళు మాకు గెలిపినండి పోరాటం చేస్తాం. కేంద్ర రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటారు. అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాం. ఇక్కడ ఈయన కూడా మెడలు వస్తాం. ఈయన అంటూ 16 గెలిపి అక్కడ మెడలు వస్తూ ఉంటారు. ఒకసారి మా నాయన ప్రధానమంత్రి అయితే బిడ్డ కొడుకు అంటారు. ఆశకు అంత ఉండాలి కదా. ఈయనంతా పై ప్రధానమంత్రి అవుతాడు 15 సీట్లతో. అందుకని చెప్తాను, మోసం పాటలు మాట్లాడుతున్నాడు. ఒక్క అవకాశం జరుగుతుందా? గతంలో రాజగోపాల్ రెడ్డి గారు సేవలు చేసిండు.
మీరు కూడా 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఒకటి ఓడేసి మిషన్ దగ్గర నమ్మొస్తుందని కాదు, ఏ పేదవాడు ఎవరు ఎక్కడ పిలిచినా కానీ 24 గంటలు తిరిగే వ్యక్తిని, ఎవరు ఎక్కడ బాధలున్నా నా సొంతంగా సహాయం చేసే వ్యక్తిని.